గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు ఇప్పటికే 5-6 చాక్లెట్లు నాకు ఇవ్వాల్సింది మీరు అందరు కలిసి. 5ఓసారి అనుకుంటా సార్ అంటున్నారు. సో మీ అందరి నుంచి చాక్లెట్లు తీసుకుంటాం. చెప్పమ్మా. మై నేమ్ ఈజ్ మనీషా. మా నాన్న పేరు నారాయణ స్వామి, మా అమ్మ పేరు శివకళ. నేను ఇంటర్మీడియట్ వచ్చేసి కేజీబీవి నార్పల జూనియర్ కాలేజీలో చదువుకున్నాను సార్. 937 మార్క్స్ వచ్చాయి. ఇంతవరకు మీరు పెట్టిన స్కీమ్స్ వల్ల ఇక్కడి వరకు చదివాను. ఇంకా మా నాన్న వాళ్ళు చదివి లేకపోవడం వల్ల అందుకోసం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. ఎందుకు బాధపడుతున్నావు తల్లి? మా నాన్న వాళ్ళు చదివడం లేదు సార్. అవునమ్మా, ఇప్పుడు మీరు 12th అయింది కదా, ఎప్సెట్ రాస్తావు కదా. నో సార్, ఎంఈసి తీసుకున్నాను. అమ్మా ఎంఈసి తీసుకున్నాను సార్. ఎంఈసి చేశారు కదా. డోంట్ వరీ అబౌట్ ఇట్, వీ విల్ సపోర్ట్. అందుకోసం మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. 100% వీ విల్ సపోర్ట్ అమ్మా. బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఒక విషయం చెప్తానమ్మా. మీలాగా కొంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం. ఇప్పటి నుంచి మేము ఏం చేస్తున్నాం అంటే, ఫ్రమ్ అంగన్వాడీ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు ప్రతి చైల్డ్ని మేము ట్రాక్ చేస్తున్నాం. కొంతమంది ప్రైమరీ ఎడ్యుకేషన్ 5th నుంచి 6th గ్రేడ్కి ట్రాన్సిషన్లో ఇబ్బంది పడతారు. కొంతమంది 10th నుంచి 11thకి ట్రాన్సిషన్ ఇబ్బంది పడతారు. కొంతమంది 12th నుంచి హైయర్ ఎడ్యుకేషన్లో ట్రాన్సిషన్లో ఇబ్బంది పడతారు. మా లక్ష్యం ఏంటంటే ఏ ఒక్క చైల్డ్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఈ స్ట్రక్చర్లో బయటికి వెళ్ళకూడదు. వెళ్తే ఎందుకు వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు, వాళ్ళని మళ్ళీ సిస్టంలోకి ఎట్టి తీసుకురావాలని మేము యాక్చువల్లీ ట్రాకింగ్ ఈసారి స్టార్ట్ చేసాం. జస్ట్ వి స్టార్ట్ దట్ ప్రాజెక్ట్. సో మీకు ఆ డౌట్ అవసరం లేదు. యు ఆర్ నో పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే, ధైర్యంగా ఉంటుంది. కానీ బాగా చదవాలి. ఇంత చదివి ఇక్కడికి వచ్చిందని ఎందుకు మానేస్తావు ఎడ్యుకేషన్? మా నాన్న వాళ్ళు చదివి లేకపోవడం వల్ల చాలా ఆప్షన్స్ ఉన్నాయి తల్లి, నువ్వేం కంగారు పడద్దమ్మా. అందుకోసం మీరు నాకు సపోర్ట్ చేయండి. నువ్వు కంగారు పడద్దు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత నాది. ఒక 2 days టైం ఇవ్వండి అమ్మా. డిపార్ట్మెంట్ నుంచి వీల్ రీచ్ అవుట్ అండ్ సపోర్ట్ యూ. ఓకే, మీరు పడుతున్న ఇబ్బంది, తల్లిదండ్రులు కొంత ఇబ్బందుల్లో ఉన్నారు, దానివల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఇంత దూరం వచ్చి నాకు చెప్పుకోగలుగుతున్నారు, నేను సహాయం చేయగలుగుతున్నా. ఇట్లా కాకుండా సిస్టమ్గా చేయాలని 11th to 12th తర్వాత ట్రాన్సిషన్ కానీ పిల్లలందరినీ మనం ముందులో ఐడెంటిఫై చేసి ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏంటి, ఎందుకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, ఇప్పటి నుంచి మేము హోంవర్క్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో మీలాగే ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఓకే, ధైర్యంగా ఉంచాలి. థ్యాంక్ యూ. జైన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు పూంచెట్టి యమున. నేను కాకినాడ జిల్లా పాతకొట్టం జెడ్పీ హై స్కూల్లో చదివాను సార్. సార్ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఆ హాబీ వల్ల నాకు చదువులో మరింత బాగా అర్థమైంది సార్. మీకు కూడా అలాంటి హాబీ ఏమైనా ఉందా? మీకు ఈ రాజకీయంలో ఉపయోగపడిందా సార్, మీ ఎడ్యుకేషన్ పర్పస్లో? ఎడ్యుకేషన్లో హాబీ అని ఏం పెట్టుకోలేదమ్మా నేను ఎప్పుడు. నాకేనంటే వాస్తవంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను పెద్ద సక్సెస్ అవ్వాల. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రకంగా టెస్ట్ చేస్తుంది మనని. చదువుకుంది ఎంత బాగా రాస్తాం అనేది టెస్టింగ్ చేస్తుంది. నేను సక్సెస్ అయ్యేది క్రిటికల్ అనలిటికల్ థింకింగ్. అంటే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, ఆ కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేయాలి, జీవిత ప్రయాణంలో ఆ కాన్సెప్ట్స్ని ఎలా వాడాలి, ఆ సిస్టంలో నేను బాగా సక్సెస్ఫుల్ అయ్యా. సో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు మార్కులు కానీ అని బాగా వచ్చినాయి. దానివల్ల హాబీ అనేది ఇప్పుడు నాకు టైం దొరికితే మా వాడితో క్రికెట్ ఆడతా. సో ఎక్కువ కొంచెం అంటే ఇప్పుడు పొద్దునుంచి రాత్రి పరిగెడుతూ ఉంటాను. అందరికి రాత్రిలో మెసేజ్ పెడతా ఉంటాను. 10:30, 11కే మెసేజ్ పెడతా ఉంటా. మేడం గారు కానీ సార్ గారు కానీ, సార్ ఇట్లా మెసేజ్ వచ్చింది చూడండి అని. అదే నా హాబీ, నా ప్యాషన్. సో టైం దొరికినప్పుడు మా వాడితో క్రికెట్ ఆడతా అంతే. థ్యాంక్ యూ అమ్మా.